ఈ న్యూమరికల్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ద వాల్యూ ఆఫ్ జీ అట్ పర్టికులర్ పాయింట్ ఈజ్ 9.8 మీటర్ పర్ సెకండ్ అండి. పర్టికులర్ పాయింట్ దగ్గర నా ఎర్త్ మీద తీసుకున్నానండి. సపోజ్ ది ఎర్త్ సడన్లీ ష్రింక్స్ యూనిఫామ్లీ హాఫ్ ఆఫ్ ఇట్స్ సైజ్ అని అంటున్నాడు. ఎర్త్ ఇక్కడ నుంచి ఇక్కడ ష్రింక్ అయిపోయింది అనుకోండి. ఓకే, హాఫ్ ఆఫ్ దిస్ ష్రింక్ అని అంటున్నాడు పాయింట్. ఓకే, ద వాల్యూ ఆఫ్ జీ అట్ ద సేమ్ పాయింట్ అంటున్నాడు. ఇంకేం చెప్తున్నాడు బ్రాకెట్లో, అస్యూమింగ్ దట్ ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్ డస్ నాట్ ష్రింక్ అంటున్నాడు. అంటే ఇది పాయింట్ ఇక్కడ నుంచి షిఫ్ట్ అవ్వట్లేదు, ఇది మాత్రమే ఎర్త్ మాత్రం లోపలికి వెళ్తుంది. కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే జీ వాల్యూ gm/r² మనకి. ఓకే, మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి ఆర్లో ఏం తేడా లేదు, మాస్లో కూడా ఏం తేడా లేదు అంటున్నాం. మరి జీ వాల్యూ ఎక్కడ చేంజ్ అవుతుందని చేంజ్ అవ్వదు. ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ ఎర్త్ మీద సెంటర్ నుంచి లాగబడుతుంది. గ్రావిటీ అనేది సెంటర్ నుంచి లాగబడుతుంది, సర్ఫేస్ నుంచి లాగబడట్లేదు కదా. అందుకనే జీ వాల్యూలో ఎటువంటి మార్పు ఉండదు. జీ ఈజ్ ఈక్వల్స్ టు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అండి. మనకి ఇది వచ్చేసి ఆప్షన్, మనకి సి అనేది ఆప్షన్ మనం ఈజీగా పెట్టొచ్చు అండి పిల్లలు.